సమ్మర్ హాలిడేస్ అయిపోయినాయి కదా, పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి. ఇంకంతా అందరం బిజీ అయిపోతాము. ఇన్ని రోజులేమో వాళ్ళకి చేసి చేసి బిజీగా ఉంటాము. ఇప్పుడేమో ఇంక వాళ్ళకి డైలీ అన్ని లంచ్ బాక్స్లు, స్నాక్స్ వీటితో బిజీగా ఉంటాము. మనకి ఎప్పుడు రెస్ట్ ఉండదులేండి, మన పని ఇంతే. ఫిఫ్త్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు హాస్టల్లోనే ఉన్నాను. హాస్టల్లో ఎవరికైనా కడుపులు నొప్పి అని చెప్పగానే మా హాస్టల్ వాడిని ఏం చేసేదంటే వాము ఒక స్పూన్ నోట్లో వేసేసి నవలమని చెప్పేది. అసలు వాళ్ళు చచ్చిపోతూ ఉండేవాళ్ళు. నాకు అసలు ఇలాంటి పరిస్థితి ఎప్పుడు రాలేదులేండి. కడుపుకి చాలా మంచిది కదా వాము. లో కాస్త ఆయిల్ వేసి తాలింపులన్నీ వేసేయండి. పచ్చిమిరపకాయలతోనే కదా మనకు కారం రావాలి. వాము ఎలాగో కారంగానే ఉంటుంది, కానీ పచ్చిమిరపకాయలు వేస్తే ఇంకొంచెం టేస్ట్ బాగుంటుంది కదా. పసుపు కొంచెం వేసి సాల్ట్, రైస్ పొడి పొడిగా చేసేసి అందులో కలిపేసేసి బాగా తిప్పేసేయండి. ఆయిల్ కూడా ఎక్కువేం పట్టదు, చాలా బాగుంది టేస్ట్. పిల్లలందరికీ ఇంకా కలిపేసి పెట్టేసాను అనమాట, ఒక్కొక్క ముద్ద వేస్ట్ చేయకుండా. మామూలుగా మనం పులిహోర చేసుకుంటాం, అలా కాకుండా ఇలా వామ్ రైస్, జీరా రైస్, అలాగే తాలింపు అన్నం కూడా చాలా బాగుంటుంది.